ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత జట్టు వన్డే టీ20లో టాప్ ర్యాంకర్, టెస్టుల్లో 2వ స్థానంలో కొనసాగుతుంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరిన టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. పొట్టి కప్ లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే హార్దిక్ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. టెస్టుల్లో 2017లో అడుగుపెట్టిన అతడు ఆ ఒక్క ఏడాదిలో 11 మ్యాచ్లు ఆడాడు. చివరిగా 2018లో టెస్టు ఆడిన హార్దిక్ గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు భారత్ వరుసగా టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో రాబోయే 2 నెలల్లో హార్దిక్ ను ఎలాగైనా ఒప్పించి టెస్టులోకి మళ్లీ తీసుకురావాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోనూ బౌలింగ్ చేయగలిగితే భారత జట్టుకు ఎంతో ప్రయోజనం. వచ్చే 2 నెలల్లో పాండ్యాను ఒప్పించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పై ఉంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో ఎలా అయితే రాణించాడో టెస్టు ఛాంపియన్షిప్ లో కూడా తాను రాణిస్తాడనే నమ్మకం ఉంది. అతన్ని టెస్టులోకి తీసుకురాగలిగితే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లడమే కాకుండా అక్కడ కప్పు గెలిచే అవకాశం ఉంటుందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. పాండ్యా టెస్టులో 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి విలువైన పరుగులు చేసినా చాలు. ఇక రోజుకు కనీసం హార్దిక్ పాండ్యా 10 ఓవర్ల బౌలింగ్ వేసినా చాలు. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం పెద్ద కష్టమేం కాదు. ఎలాంటి పిచ్లోనైనా అతడు రాణించగల సమర్థుడే. అతడు జట్టులో ఉంటే టెస్టులోను మనం ప్రపంచ ఛాంపియన్ గా నిలుస్తాం. వచ్చే ఏడాది జూన్ లోనే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఎలాగైనా అతన్ని జట్టులోకి తీసుకురావాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. అలాగే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ వస్తున్న నేపథ్యంలో హార్దిక్ ను టెస్టులు ఆడేలా ప్రోత్సహిస్తాడని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.